హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయక చాలా డేస్ అయ్యింది కదా. ఈ రోజు అయితే వితిన్ 5 మినిట్స్లో మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. కటింగ్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే బాడీ లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి కొంచెం డీప్గా కావాలి అంటే 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. అండ్ ఆర్మ్ మోల్డ్ వచ్చేసి 6.5కి మార్క్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం షోల్డర్కి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి ఆర్మ్ మోల్డ్. ఇక్కడ నడుము దగ్గర చెస్ట్ దగ్గర వచ్చేసి మనం విత్ ఖర్చుతో అంతా కలిపి కూడా నేను తీసేసుకుంటున్నాను 11 ఇంచెస్. ఇందులోనే ఖర్చు టక్స్కి అంతా కూడా ఇందులోనే మార్క్ చేసేసుకుంటున్నాను. ఇదే ఈజీ మెథడ్ అన్నమాట. ఆర్మ్ మోల్డ్ రౌండ్ తీయడానికి 1 ఇంచ్ డీప్ తోటి నేను ఫస్ట్ తీసేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి మనం 3 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ డీప్ వచ్చేలాగా అయితే పెట్టేస్తున్నాను. అండ్ అలాగే మనకి నెక్ లెంత్ ఉంటుంది కదా, కొంచెం డీప్ ఉండేలానే తీసుకుంటున్నాను. 5.5 తీసుకోవచ్చు, 6 కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే 5.5కి మార్క్ చేస్తున్నాను. ఇలా రివర్స్ చేస్తాను కదా, 1/2 ఇంచ్ ఇలా కొంచెం ఎక్స్ట్రానే అవుతుంది. సో నేను 5.5కి మార్క్ పెట్టేస్తున్నాను. ఇది ఫ్రంట్ నెక్కి మాత్రమే. ఇప్పుడు నేను డ్రా చేసేది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే. ఇలా ఫస్ట్ నెక్ని మార్క్ చేసుకున్నాక ఇక్కడ నెక్ డీప్ ఉంటుంది కదా, కింద 2.5 మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే కింద కొంచెం డీప్లా వస్తుంది. 2.5 తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. 3 తీసుకున్నామంటే ఇంకా డీప్ అయిపోతుంది. సో ఇక్కడ షోల్డర్ జారకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. మనం వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం మార్కింగ్ చేసిన విధంగా అయితే ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ నడుము దగ్గర ఒక 1 ఇంచ్ అనేది ఇలా క్రాస్లో తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అయినా ఏదైనా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. స్టిచ్ చేశాక అయితే మనకి బ్యాక్ పార్ట్ కొంచెం పొడవు వస్తుంది. అది పెట్టుకొని క్లియర్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే మనం డ్రెస్సెస్ కానీ లేదా బ్లౌజెస్ కానీ ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. సేమ్ నేను ఇప్పుడు మార్క్ చేసిన విధంగానే సేమ్ కట్ చేసేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ సపరేట్ చేసేసుకోవాలి. నెక్ అయితే నేను కట్ చేయలేదు, సపరేట్ చేశాక నెక్ కట్ చేద్దామని అలాగే ఉంచాను. అండ్ ఈ ఫ్రంట్ సైడ్లో డీప్ ఉంటుంది కదా ఆర్మ్ మోల్డ్, అది కూడా మార్క్ చేసుకొని 2 పార్ట్స్ని ఒకేసారి కలిపేసి ఉన్నా కదా, క్రాస్లో కూడా కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే నేను సపరేట్ చేసేస్తున్నాను. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ ఫస్టే 4 ఫోల్డ్ పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఇది ఉంది కదా, ఇది సపరేట్ చేసుకున్నాక ఒక చిన్న ట్రిక్ అయితే ఫాలో అవుతాను నేను ఎప్పుడు కూడా. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసుకొని మనకి నెక్ అనేది కరెక్ట్ కనిపించేలాగా ఇలా అయితే మార్క్ చేసింది ఇంకో ప్రింట్ అంటే పడేలాగా చూసుకుంటాను. చూసారు కదా, ఇది షోల్డర్ కానీ మనకి గుర్తు, నెక్ కానీ గుర్తు అన్నమాట. ఇక్కడ నేను బ్యాక్ది అయితే ఫస్ట్ నెక్ డ్రా చేస్తున్నాను. కింది నుంచి 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. మనకి డీప్ ఎంత కావాలో అంత చూసుకోవాలి. ఇది నేనైతే బోట్ నెక్ లాగా డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే 4.5కి ఒక మార్క్ చేసేసుకోవాలి బాక్స్ లాగా. అండ్ 3 ఇంచెస్ అయితే డీపే ఇలా రౌండ్లా మనం మార్కింగ్ చేసుకోవాలి. అండ్ కింద కూడా నేను ఇంకొంచెం డీప్ ఉండేలాగా అయితే 3.5కి పెట్టేసుకొని ఇట్లా మనకి పాట్ షేప్లో వచ్చేలాగా అయితే మార్క్ చేసేసుకున్నాను. నేనైతే బోట్ నెక్ కంటే ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. చాలా బాగా కనిపిస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. సో ఇంతే అన్నమాట, సింపుల్గా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఎప్పుడు కూడా కట్ చేసుకోను నెక్ని. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఆ మార్కింగ్ పైన ఫస్ట్ స్టిచెస్ అనేది వేసుకుంటాను, ఆ తర్వాత రివర్స్ చేస్తాను అన్నమాట. ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. మనం నెక్ సైడ్ ఉంది కదా, అటు సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోవాలి. ఎవరికైనా సరే 4 ఇంచెస్ సరిపోతుంది. అండ్ అలాగే మనకి 4 ఇంచెస్ ఉంది కదా, అది లెంత్ చూసుకుంటే 4 ఇంచెస్ వచ్చేలాగా అయితే మళ్ళీ మార్క్ చేసుకోవాలి, లెంత్ అన్నమాట. పైనుంచి చూసుకుంటే 10 ఇంచెస్ 10.5 పెట్టుకోవచ్చు.
ఇదేంటంటే చెస్ట్ కిందికుంటే ఒక మార్కింగ్ ఉంటుంది, పైకుంటే మరోలా ఉంటదన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం 4 ఇంచెస్ పక్కన 2 ఇంచెస్ మార్క్ పెట్టుకొని లెంత్ కూడా 2 ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలి. ఇది నీట్ ఫినిషింగ్‌ని ఇస్తుంది ఇదే మార్కింగ్. అండ్ మన దగ్గర ఈ స్కేల్ అయితే ఉంటే ఇలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చన్నమాట. మనకి నార్మల్‌గా కూడా డ్రా చేసుకోవచ్చు. బట్ ఈ స్కేల్ ఉంటే ఏంటి అంటే మనకి నీట్ ఫినిషింగ్‌ని చూపిస్తుంది. స్టిచ్ చేశాక ఎలానో చూపిస్తాను. సేమ్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు నార్మల్ హ్యాండ్‌తో కూడా చేసుకోవచ్చు. బట్ ఈసారి నేను స్కేల్‌తో చూపిస్తున్నాను. ఇంతే అన్నమాట. చాలా సింపుల్. ఇలా మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫాలో ఫర్ మోర్ వీడియో.